ఈ మీటింగ్ జరుగుటకు ముఖ్యమైన ఒక కారణం, ఒక వ్యక్తి ఇక్కడ ఉన్నారు. ఆయన పేరు జాషువా. జాషువా ఇక్కడ ఉన్నారు. అవును, జాషువా గారు నాకు బాగా పరిచయము. నన్ను, అమ్మగారిని, మా ఫ్యామిలీని బాగా ప్రేమించుచున్న ఒక వ్యక్తి అండి. దాదాపు 15 సంవత్సరాల క్రితం విజయవాడలో 80,000 మంది ఉన్నారండి. PWD గ్రౌండ్లో 80,000 మంది అక్కడ కూడి ఉన్నారు. 80,000 మంది కూడి ఉన్నప్పుడు జాషువా గారు చాలా ప్రాబ్లంతో, ఫ్యామిలీ ప్రాబ్లంతో, కన్నీటితో ఇంకా ఉండాలనా, పోవాలనా, లేకపోతే ఇంకా చనిపోవాలనా అను తలంపుతో 80,000 మంది జనమండి. ఆ దినము ప్రభు ఈయనను పేరు పెట్టి పిలిచాడు విజయవాడ సభలో. జాషువా, ఆగిపోవద్దు, సాగిపో అని. అప్పుడు దేవుడు ఆయనతో మాట్లాడితే స్టేజ్ మీద వచ్చి బాగా ఏడిచారు. ఇప్పుడు కూడా మా కెమెరాలో అది ఉన్నది. దాదాపు 15 సంవత్సరాల క్రితం. అప్పటి నుండి మా ఫ్యామిలీని బాగా ప్రేమిస్తారండి ఈ జాషువా గారు. నేను ఓదార్చబడినాను కదా, దేవుడు నన్ను పేరు పెట్టి పిలిచాడు కదా, అలాగే ప్రజలు దీవించబడాలి కాబట్టి ఈ సభను నేను నిర్వహిస్తాను నా సొంత ఖర్చులతో. నైట్ అండ్ డే కష్టపడి పోస్టర్స్ వేసి ఇదన్నీ చేసి నేను పడ్డాను కాబట్టి మహబూబాత్ ప్రజలు కూడా దీవించబడాలని మీ మీద అంత ప్రేమతో నైట్ అండ్ డే కష్టపడినండి. కాబట్టి వారికి కూడా మనం గట్టి సపోర్ట్లు కొట్టాలి. అవును, ప్రభు వారిని దీవించునుగాక. అద్భుతమైన మంచి ఆరోగ్యం దేవుడు మీకు ఇవ్వాలని నేను ప్రార్థన చేస్తాను. ఈ దినము ప్రభు ఏం చెప్పుచున్నాడంటే, గలతీ పత్రిక 2వ అధ్యాయం 20వ వచనంలో, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. అందరూ ఒకసారి మనం చెప్దాం, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. అంటే అర్థం ఏమిటి? నాలో ప్రభు నివసించుచున్నాడు. ఎంత అద్భుతమైన వాక్యం చూడండి. మహబూబాత్ ప్రజలలో ఇక్కడ ఆశతో పరిగెత్తుకొని వచ్చారు కదా మీరు, మీలో ఆయన నివసించుచున్నాడు. క్రీస్తే నాయందు నివసించుచున్నాడు. కాబట్టి ఇక్కడ కూర్చున్న మీరు ఇక్కడ నుండి వెళ్ళినప్పుడు క్రీస్తును మీ హృదయములో చేర్చుకోకుండా వెళ్ళవద్దండి. ఎవరైనా, పురుషుడైనా స్త్రీ అయినా ఇక్కడి నుంచి వెళ్ళినప్పుడు, అబ్బా యేసును నేను చేర్చుకున్నానయ్యా, నాలో ఉన్నాడు, నాలో నివసించుచున్నాడని అటువంటి ఒక అనుభవంతో ఇక్కడి నుంచి మీరు వెళ్ళాలి. అవును, ఒక సాధారణ వ్యక్తి మీ ఇంటికి వస్తే ఎంత సంతోషపడతారండి మీరు. ఒకవేళ నేను అకస్మాత్తుగా మీ ఇంటికి వచ్చానని అనుకోండి, ఏదో పని మీద వచ్చాను, మీ ఇంటికి అనుకోకుండా టక్కని మీ ఇంటికి వచ్చానని అనుకోండి, ఎంత సంతోషం ఉంటుంది. అబ్బా, నిన్నటి దినము ఒక సిస్టర్ ఫోన్లో నాతో మాట్లాడారు. అంటే లోన్ కావాలన్నా మీకు, నేను లోన్ అరేంజ్మెంట్ చేస్తాను బ్యాంకులో అని ఒక సిస్టర్ నాకు ఫోన్ చేశారు. అంటే సరిమా, నేను మాట్లాడుతాను, ఇప్పుడు కొద్దిగా బిజీగా ఉన్నాను, మళ్ళీ మాట్లాడుతానని చెప్పాను. మళ్ళీ 10 నిమిషాల తర్వాత అదే ఫోన్ మళ్ళీ వచ్చింది. వెంటనే నేను ఫోన్ తీస్తే, సార్ మీరు జడ్సన్ అబ్రహాం గారా?
అవునమ్మా, నేను జడ్సన్ అబ్రహామే. అయ్యో, నా జీవితం ధన్యత అయిందండి. మీతో మాట్లాడాలని ఎన్ని సంవత్సరాలు నేను ఎదురు చూస్తున్నాను. అబ్బా, మీతో నేను మాట్లాడినానని ఎంత సంతోషం అండి. మేము పనికి మాలిన ఒక వ్యక్తి అప్పు బాధలతో వరంగల్ పట్టణాన్ని విడిచి వెళ్ళిన నేను మీ ఇంటికి వస్తే, పనికి మాలిన ఒక వ్యక్తి వస్తే ఇంత సంతోషం అంటే, ప్రభు మీలో నివసిస్తే ఎంత సంతోషం ఉంటుందండి. అవును, 2003వ సంవత్సరం మేము ఒక ఇల్లు కట్టాం. కరెక్ట్ టైంలో దేవుడు నాకు ఇల్లు ఇచ్చాడు. పిల్లలు పెరిగారు. 3 పిల్లలు, 2 పాపలు, 1 బాబు. నాకు కరెక్ట్ టైంలో వారు పెరుగుచుండగా కరెక్ట్ టైంలో దేవుడు నాకు గృహం ఇచ్చాడండి. మేము ప్రతిష్ట చేసినాం కానీ ఆ ఇంటికి ఇంకా పోలేదు. రాత్రి 12 గంటలకు పోలీసు వారు వచ్చి మా ఇల్లు తలుపు తట్టుచున్నారు. అమ్మగారు నేను వెళ్ళి తలుపు తీస్తే మొత్తం పోలీసు ఉన్నారు బయట. ఏంటిదండి, ఏంటిది అంటే, ఎథియోపియా దేశం నుండి ప్రెసిడెంట్ అంటే మీకు తెలుసా, దేశ అధ్యక్షుడు అని చెప్తారని అనుకుంటున్నాను. ఊరి శిక్షను కూడా రద్దు చేయుటకు ఆయనకు అధికారం ఉంటుంది. ప్రెసిడెంట్, ఎథియోపియా దేశం నుండి ప్రెసిడెంట్ వచ్చుచున్నారు. కేఏ పాల్ గారు వచ్చుచున్నారు. వారికి సరి అయిన గెస్ట్ హౌస్ ఎక్కడ లేదు. మీరు ఇప్పుడే కట్టారు కదా, కొత్తగా కట్టారు కదా మీ ఇల్లు, ఒక 3 days 3 దినాలు ఆ ప్రెసిడెంట్ కొరకు మీ ఇల్లుని ఇస్తారా? నేను అమ్మగారు ముఖం చూస్తున్నా, అమ్మగారు నా ముఖం చూస్తున్నారు. ఇది ఏంటిది అని. మీ ఇల్లును ప్రెసిడెంట్ ఉండుటకు ఇస్తారా? అప్పు బాధలతో నలిగిపోయి ఏమీ లేకుండా చనిపోవాలని వెళ్ళిన వ్యక్తి, ఆ వ్యక్తిని దేవుడు తీసుకొచ్చి నాతో నిబంధన చేసి, మై సన్, వేర్ ఎవర్ యూ గో ఐ విల్ కమ్. నన్ను మళ్ళీ తీసుకొచ్చి ప్రెసిడెంట్ వచ్చి మా ఇంటికి వస్తున్నారు. ఏంటిది ఇది? ఇది దైవ ఆశీర్వాదమా కాదా? వెంటనే మేము అన్నాము, తప్పకుండా మేము ఇస్తామన్నాం. అప్పటి నుండి పోలీసు వస్తూ ఉన్నారు, సెక్యూరిటీ వాళ్ళు వస్తూ ఉన్నారు. ఒక దేశ అధ్యక్షుడు కదా, 300 పోలీసు గన్నుతో ఉన్నారు మా ఇంటి మీద. మా ఇంటిలో పోవటానికి మాకే అనుమతి లేదు. మేము కూడా బయట నిలబడి అడిగే పోవాలి మా ఇంటికి. అవును, కానీ 3 దినములు కూడా అన్ని పత్రికలలో మా ఇల్లు ఫోటోవే. అధ్యక్షుడు ఉన్నాడు ఈ ఇంటిలో. ఇప్పుడు కూడా బజారుకు వెళితే ఏదైనా బట్టల షాప్లో బట్టలు కొని ఏదైనా డబ్బు కొద్ది తక్కువ ఉంటే, సార్ తర్వాత పంపండి, మీ ఇంటికే కదా ఆయన వచ్చిండు ప్రెసిడెంట్, మీ ఇంటికే కదా, తర్వాత పంపండి సార్ పైసలు. ఇప్పుడు కూడా ఆ సిటీలో దేవుడు అంతా ఘనపరిచాడండి. అన్నీ పోగొట్టుకొని చనిపోవాలని వెళ్ళిన వ్యక్తిని దేవుడు ఎక్కడికి తీసుకొచ్చాడు. ఎంత సంతోషం అంటే మాకు, అబ్బా ప్రెసిడెంట్ ఉన్నారయ్యా మా ఇంటిలో అని. కానీ సర్వశక్తి గల దేవుడు, సృష్టి పిత, సృష్టి యావత్తును చేసిన గొప్ప దేవుడు మీ శరీరంలో వచ్చి నివసిస్తే ఎంత సంతోషం ఉంటుందండి. ఆ సంతోషానికి లిమిట్ ఉండదు. అబ్బా ఎంత సంతోషం. లోకాన్ని సృష్టించిన దేవుడు నాలో నివసించుచున్నాడు. అవును, పౌలు అదే అంటున్నాడు, ఇక నేను కాదు క్రీస్తే నాలో
జీవించుచున్నాడు. ఈ దినము మీ పేరును ముందు పెట్టుకోండి. ఒకవేళ రమేష్ కావచ్చు మీ పేరు. రమేష్, ఇక నేను కాదయ్యా, క్రీస్తే నాలో నివసించుచున్నాడు అని సంతోషముగా ఇక్కడ నుండి మీరు చెప్పి వెళ్ళాలి. ఫస్ట్ మనకు వచ్చుచున్నది సంతోషం. సెకండ్, మీ అవసరతలను దేవుడు మీలో వచ్చిన వెంటనే మీ అవసరతలను ఆయన తీరుస్తాడు. మీరు ఎటువంటి ప్రాబ్లంతో ఉన్నారు, లోపల రాగానే మీ శరీరంలో ప్రభు నివసించగానే మీ అవసరతలను దేవుడు తీరుస్తాడు. ఒకసారి యేసు ప్రభు ఒక దేవాలయమునకు వెళ్ళాడు. అక్కడ ఊడ్చ చేయగలవాడు ఒక వ్యక్తి ఉన్నాడు. ఇలా చూశాడు అందరినీ. ఊడ్చ చేయగల వాని మీద ఆయన దృష్టి పోయింది. బాబు లేచి నిలబడు అన్నాడు. ఆ ఊడ్చ చేయగలవాడు లేచి నిలబడ్డాడు. చేయి చాపు అన్నాడు. చేయి చాపితే మంచిగా అయిపోయిందండి ఆ ఊడ్చ చేయి. అవును, అంటే ఏమి అర్థమవుతున్నది? దేవాలయమునకు వెళ్ళాడు. అక్కడ ఎవరు ప్రాబ్లంతో ఉన్నారో, ఎటువంటి సమస్యతో ఉన్నారో ఆయన మీదనే ఆయన దృష్టి పోయింది, స్వస్థపరిచాడు. దీనికి అర్థం ఏమిటి? మనము కూడా దేవుని ఆలయం. మనలో ప్రభు వస్తే మనకి ఎక్కడ ప్రాబ్లం ఉన్నదని చూస్తాడు, మన అవసరతలను ఆయన తీరుస్తాడు. నేను చెప్పాను కదా, 25 లక్షల అప్పులతో నేను కష్టపడ్డాను. ప్రభు నాలో నివసించుటకు నా హృదయమును ఆయనకి ఇచ్చాను. నాలో వచ్చాడు. వచ్చిన వెంటనే నా అప్పు బాధల నుండి దేవుడు నన్ను బయటికి తీసుకొచ్చాడండి. అవును, ఏ అవసరత ఉన్నదో మనలో ప్రభు చూసి కరెక్ట్గా అటువంటి ప్రాబ్లం నుండి మనల్ని బయటికి తీసుకొస్తాడు. ఎంత బెనిఫిట్ చూడండి ప్రభు మనలో వస్తే. మన ఇంటిలో కానీ మన కుటుంబంలో కానీ ఏది కావాలనో, ఎటువంటి అవసరత ఉన్నదో దేవుడు వెంటనే దాన్ని సరిచేస్తాడు. ఏ బాధతో ఉన్నాడు, ఏం కష్టంతో ఉన్నాడు, ఏం కన్నీటితో ఉన్నాడు, ఆ విషయంలో ఒక అద్భుతం చేసి దేవుడు మనలను దీవిస్తాడండి. కాబట్టి ఎంతోమందికి ప్రభు అవసరం. ఈ దినము నేను నా శరీరంలో, ఈ శరీరంలో ప్రభును మోసికొని ఇక్కడ నుండి వెళుతాను. ఎంతమంది సంతోషముగా ఉన్నారు? వెరీ గుడ్, వెరీ గుడ్. ఇకటులు ఈ బంధులు నిన్ను చుట్టుముట్టినా, ఇకటులు ఈ బంధులు నిన్ను చుట్టుముట్టినా, ప్రియుడు నిన్ను చేరదీసిన ఆనందం కాదా, ప్రియుడు నిన్ను చేరదీసిన ఆనందం కాదా, సోలిపోవలదు మనసా, సోలిపోవలదు, సోలిపోవలదు మనసా, సోలిపోవలదు. గట్టిగా సపట్లు కొడదాం. జీసస్, హల్లెలూయా. చూడండి, దేవుణ్ణి సన్నిధిలో కూర్చొని ఉన్నాం. ఒక మేఘము ఈ స్థలమంతా ఆవరించుచున్నది. ఒక మేఘం. దేవుణ్ణి సన్నిధిలో ఇక్కడ ఉన్నాం కాబట్టి అద్భుతాలు జరుగుతాయి. మీ ప్రక్కకు ఆయన వస్తాడు. ప్రభు మిమ్మల్ని తాకుతాడు. మంచి ఆరోగ్యం, నెమ్మది ప్రభు మీకు ఇస్తాడండి. ఫస్ట్ నేను చెప్పాను సంతోషం. సెకండ్, ఏ ప్రాబ్లం ఉన్నదో అక్కడ దేవుడు మీకు కార్యము చేస్తాడు. మీరు ఏం చేయాలి? దేనిని వదిలిపెట్టాలనో వదిలిపెట్టాలి.
అంటే నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. దానికి అర్థం ఏమిటి? సిలువ వేయబడి ఉన్నాను, సిలువ వేయబడి ఉన్నాను. దానికి అర్థం ఏమిటి? ప్రభుకు ఏది ఇష్టం లేదో దాన్ని వదిలిపెట్టాలి. జక్కయ్య అదే చేశాడు కదండి. జక్కయ్య ఇంటికి యేసు ప్రభు వెళితే అందరు సనిగారు, ఈ వ్యక్తి ఇంటికే పోవాలనా, ఇతడు పాపి, మా సొమ్ములను మొత్తం నాశనం చేశాడు, తిన్నాడు, అధికముగా వసూలు చేశాడు, ఇతన్ని ఇంటికి వెళ్ళాలన్నా యేసు? అందరూ సనిగారు. కానీ యేసు అతని ఇంటికి వెళ్ళాడు. కారణం ఏమిటి? నశించిన దానిని వెదకి రక్షించుటకు యేసు ఈ లోకానికి వచ్చాడు. అక్కడికి వెళ్ళంగానే ఏం మాట్లాడలేదండి. వెంటనే జక్కయ్య వెంటనే చెప్తున్నాడు, ఆస్తిలో సగము బీదలకు ఇస్తాను, నేను అన్యాయం తీసుకున్నట్లయితే 4 గంటలు తిరిగి ఇస్తాను. చూడండి, దేనిని వదిలిపెట్టాలని కరెక్ట్గా వదిలిపెట్టాడు. అంటే సిలువలో వేసినట్టే వదిలిపెట్టవలసిన కార్యమును వదిలిపెట్టాలి. కొందరికి కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటుంది, అయ్యో నేను వదిలిపెట్టలేను, మంచిగా వాక్యం వింటాను కానీ నేను డిసైడ్ చేసుకుంటాను మంచిగా నేను బ్రతకాలని, కానీ ఇంటికి వెళ్ళంగానే మళ్ళీ అదే ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది, మళ్ళీ అదే పాత జీవితం, నేను వదిలిపెట్టలేనండి అని కొందరు అంటారు. కానీ మీకు తెలియకుండానే ఒక శక్తి మీ హృదయంలో ఇప్పుడు పని చేస్తుంది. అవును, మీకు తెలియకుండానే గాడ్స్ పవర్, నేను మాట్లాడుతుంటే ఆ పవర్ మీ హృదయమును తట్టుచున్నది. అవును, ఈ దినము మీకు తెలియకుండానే దానిని వదిలిపెట్టుతారు, మీ జోలికి మళ్ళీ అది రాదు. అక్కడ జక్కయ్య వదిలిపెట్టాడు, అయ్యా నేను తిరిగి ఇచ్చేస్తాను, 4 గంటలు మళ్ళీ తిరిగి ఇచ్చేస్తాను. వెంటనే ప్రభు అన్నాడు, నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. అంటే ప్రభు మీలో నివసించాలంటే ఫస్ట్ ఏం జరగాలంటే మీ హృదయం అక్కడ శుద్ధి చేయబడాలి. శుద్ధి చేయబడితేనే ప్రభు అక్కడ వచ్చి నివాసం చేస్తాడు. అన్ని చోట్లలో ప్రభు వచ్చి నివాసం చేయలేడు. అది సిద్ధముగా ఉన్నదా, కరెక్ట్గా ఉన్నదా? అందుకే జక్కయ్య ఇంటికి యేసు ప్రభు వెళ్ళాడు, నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. కొన్ని విషయాల్ని వదిలిపెట్టాలండి. కాబట్టి ఈ దినము మీ జీవితంలో ఏదైనా అడ్డుగా ఉన్నదా? ప్రభు మీలో నివసించుటకు రాకుండా ఏదైనా ఆపుచున్నదా? ఏదైనా ప్రాబ్లం ఉన్నదా? ఈ దినము దాన్ని వదిలిపెట్టండి, సిలువ వేయండి, వదిలిపెట్టండి. ప్రభువాన్ని ఎద్దకు వచ్చుచున్నాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడని ఆ బ్లెస్సింగ్ నాకు ఇవ్వండి అని అడగండి. నా డాడీ గురించి నిన్న కూడా కొన్ని మాటలు చెప్పాను. నా డాడీ 94 సంవత్సరాలు ఇప్పుడు వయసు. అవును, ఫస్ట్ వివాహం అయిన టైంలో నా మమ్మీ నాకు చెప్తూ ఉంటారు, డాడీ గురించి నాకు చెప్తూ ఉంటారు, ఫస్ట్ వివాహం అయినప్పుడు బాగా బూతులు తిట్టేవారంట నా డాడీ. ఇప్పుడు రక్షణ పొంది దేనిని వదిలిపెట్టాలనో వదిలిపెట్టి ఇప్పుడు ప్రభులో ఉన్నారు, మంచిగా ప్రసంగం చేస్తారు, పాస్టర్గా ఉన్నారు సిఎస్ఐ సంఘంలో ఇప్పుడు కూడా. అవును, ఆదివారము ఒక ప్రసంగం చేయబోతే ఆయనకు నెమ్మది ఉండదు ఇప్పుడు కూడా. అవును, అప్పుడు నా మమ్మీ నాతో, మీ డాడీ చూసినావా జడ్సన్, ఎటువంటి వ్యక్తి తెలుసా నీ డాడీ? నా మమ్మీ భోజనము తీసుకొని వెళ్ళి ఇస్తారంట నా డాడీకి, ఇచ్చి నా డాడీకి భోజనము ఇచ్చి ఇంత దూరంలో వచ్చి ఇట్లా షార్ట్గా నిలబడి ఉంటారంట నా మమ్మీ.
షార్ట్గా వచ్చి ఇట్లా గోడకు షార్ట్గా ఉంటారండి. ఎందుకు? కొద్దిగా ఉప్పు తక్కువ ఉండే, కొద్దిగా కారం తక్కువ ఉండే. ఈ క్రికెట్లో బాల్ వేస్తారు చూడండి, క్రికెట్లో అట్లా ప్లేట్ ఇట్లా పోతుందంట. అందుకే డైరెక్ట్గా ప్లేట్ నా మీదికి వస్తుందని మమ్మీ వెళ్ళి అక్కడ గోడ షార్ట్కి వెళ్ళి నిలబడి ఉంటారండి. అంటే ఈ సైడ్ వస్తే ఇటు, ఈ సైడ్ వస్తే ఇటు. అంటే బ్యాట్ పట్టుకొని ఈ బాల్ ఆడితే ఎలా ఆడుతారు? ఇలా అట్లా చేశారు మా డాడీ. ఎప్పుడు ప్రభు అతనిలో నివసించాడో నా డాడీలో, ఇంకా అమ్మగారు సైడ్ ఎక్కువ అయిపోయింది ఇప్పుడు. అప్పుడు డాడీ, ఇప్పుడు అమ్మగారికి పవర్ ఎక్కువైంది ఇప్పుడు. ఎందుకంటే డాడీ చాలా కామ్ అయిపోయారు. ప్రభు అతనిలో జన్మించగానే మొత్తం సైలెంట్ అయిపోయారు. ఇంకా అమ్మగారికి ఫుల్. ఇప్పుడు అమ్మగారు పవర్ చూపిస్తున్నారు. అంటే ఎందుకు చెప్తున్నానంటే, కొన్ని వదిలిపెట్టవలసిన వాటిని వదిలిపెట్టాలి. జక్కయ్య వదిలిపెట్టాడు, మనము కూడా కొన్ని వదిలిపెట్టాలి. అప్పుడు యేసు మీలో ఆయన నివాసం చేస్తాడండి. ఇక నేను కాదు క్రీస్తే, ఇక నేను కాదు క్రీస్తే నాలో నివసించుచున్నాడు. ఇటువంటి అనుభవం ఈ దినము మనం పొంది వెళ్ళాలండి. కాబట్టి నేను కూడా మీ అందరికీ ఏం చెప్పుచున్నానంటే, ఈ బ్లెస్సింగ్ను మీరు పోగొట్టుకోవద్దు, ఈ దినము పొంది వెళ్ళాలని మీ అందరికీ నేను చెప్తున్నాను. ఎంతమంది సంతోషంగా ఉన్నారు? భక్తులతో పాడేదన్, భక్తులతో పాడేదన్, పరమ సభ ముక్తి కోరి కోడెదన్. భక్తులతో పాడేదన్, సద్విధి చేర్చుదయా ముక్తి పాక్షణ, సద్విధి చేర్చుదయా ముక్తి పాక్షణ. సౌఖ్యం చవి చూసి సంతృప్తులతో భక్తులతో పాడేదన్, పరమ సభ ముక్తి కోరి కోడెదన్. భక్తులతో పాడేదన్, భక్తులతో పాడేదన్, భక్తులతో పాడేదన్, భక్తులతో పాడేదన్. గట్టిగా సప్పట్లు కొడదాం. అందరము తలలు వంచుదాం, ప్రార్థన చేద్దాం. ప్రభువా, కొంతసేపు మాతో నీవు మాట్లాడావు. అద్భుతముగా శాంసన్ ద్వారా మాతో నీవు మాట్లాడావు. ఎప్పుడు మేము ప్రాబ్లంతో ఉన్నామో దేవుని యొక్క చూపు, దేవుని యొక్క కన్ను దృష్టి మా మీద ఉన్నదని శాంసన్ అద్భుతముగా మాట్లాడాడు. ప్రభువా, క్రీస్తే నా యందు జీవించుచున్నాడని అద్భుతముగా మాతో నీవు మాట్లాడావు. సంతోషం పోగొట్టుకున్న సంతోషంను తిరిగి మాకు ఇవ్వండి తండ్రి. ఎంతమంది ప్రభువును చేర్చుకోవాలని, ప్రభుకు స్థలం ఇవ్వాలని ఎంతమంది ఆశతో ఉన్నారో ఒక్కసారి
ప్రభువా దర్శించండి తండ్రి, వారితో వెళ్ళండి. ఇంటిలో పాదం మోపంగానే ఇల్లు కూడా సమాధానముతో నింపబడాలి. అవును, నీ సమాధానం వారి యొక్క గృహం అక్కడ కూడా అనుభవించాలి. నీ సన్నిధి వారితో వెళ్ళాలి తండ్రి. అడ్డు ఆటంకములను యేసు నామములో బంధించి ప్రార్థన చేస్తున్నాను. రోగము బలహీనత యేసు నామములో పోవాలని నేను ప్రార్థన చేస్తున్నాను. ఇప్పుడే మంత్రాలు, చేతుబడి క్రియలు, చీకటి క్రియలను యేసు నామములో బంధించి నేను ప్రార్థన చేస్తున్నాను ఇప్పుడే. ప్రభువా నీకు స్తోత్రం తండ్రి. ప్రతి ఫ్యామిలీని దీవించండి, ప్రతి వ్యక్తిని దీవించండి. కొందరిని ప్రవచన రీతిగా నీవు మాట్లాడావు. వారు ఇక్కడ ఉన్నట్లయితే ప్రభువా నీ శక్తి వారిపై కుమ్మరించండి ఇప్పుడే. లార్డ్ ఫిల్ దమ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. బ్లెస్సింగ్ ప్రకటిస్తున్నాం. నీ కృప వారికి తోడై ఉండును గాక. యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్.